Welcome everybody. So, current affairs highlights లో two particular topics చూసుకుందాం. First thing వచ్చేసి the G7. Basically, the US-led UK, US and practically European Union ఏదైతే G7 countries ఉన్నాయో వాళ్ళు బేసిక్గా చైనాని ఏదైతే గ్లోబల్ డామినేషన్ ఉందో అది తగ్గించే ఒక ప్రయత్నంలో ఉన్నారు. బేసిక్గా యుఎస్ అనేది సమ్వేర్ యూ కెన్ వెరీ వెల్ సే దట్ ఒక థ్రెటెండ్ పొజిషన్లో ఉంది. ఎక్కడైతే సమ్హౌ యుఎస్ అన్ని కూడా గ్లోబల్ అఫైర్స్లో తన డామినేషన్ పెంచుకోవడానికి అటెంప్ట్స్ బాగా చేస్తుంది. బికాస్ క్లియర్లీ చైనా అన్ని చోట్ల కూడా ఒక ముందడుగేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ డామినేషన్. నా చైనా ఏదైతే బెల్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, ఈవెన్ ఇన్ఫాక్ట్ ఇండియా కూడా ఈ ఇనిషియేటివ్ వల్ల బాగా ఇరిటేషన్లు ఇబ్బందులు కలిగాయి. బేసిక్గా ఏదైతే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా 2013 నుంచి ఏదైతే టెక్నికల్గా చైనా నుంచి ఏదైతే ఒక ఏన్షియన్ ట్రేడ్ రూట్ ఉండేదో రోమ్ నుంచి ఈస్ట్ ఏషియా వరకు అది రివైవ్ చేయాలనుకుంటున్నారు అన్నారు. సో ఈ రూపంలో ఎప్పుడైతే ఇప్పుడు మనం ఒక రోడ్ కడుతున్నాం అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక లాంగ్ టర్మ్ డెసిషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్. సో ఎప్పుడైతే ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్, ఎప్పుడైతే ఒక లాంగ్ టర్మ్ సార్ట్ ఆఫ్ డెసిషన్ తీసుకుని అండ్ సో మచ్ ఆఫ్ కంట్రీలో కమ్యూనికేషన్, డిప్లొమసీ అన్ని రకాలుగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఒక టూ కంట్రీస్ మధ్యన ఒక రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు చైనీస్ గవర్నమెంట్ ఎక్కడైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ వాళ్ళ కోసం ఎంతో మంది దేశాలకు లోన్స్ ఇవ్వడం వల్ల సమ్వేర్ ఒక ఇంటర్ డిపెండెన్సీ అండ్ మోర్ సో డిపెండెన్సీ రిలేషన్షిప్ లో మోస్ట్ ఆఫ్ దీస్ కంట్రీస్ తీసుకుంటారు. అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరు మీద సింపుల్ భాషలో చెప్పాలంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ గ్లోబల్ లెవెల్లో బాగా పెంచుకుంటున్నారు. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది వాళ్ళకి అంటే, బికాస్ ఆబ్వియస్లీ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో ఎక్కడైతే వాళ్ళు రోడ్స్ వేసుకోవాలని ట్రై చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని ట్రై చేస్తున్నారు, ఆటోమేటిక్గా ఒక రిలేషన్షిప్ అనేది ఏర్పించుకుంటున్నారు. ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఐ వుడ్ సే సింగిల్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ గా ఏదైనా చైనా తన డామినేషన్ పెంచుకుంది అంటే త్రూ ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. నా ఒక ఇన్సెక్యూరిటీ అనేది యుఎస్ కి ఆబ్వియస్లీ చైనా మీద ఉంది, అది ఇంకా బాగా ఎక్కువగా అయిపోయింది రీసెంట్ టైమ్స్ లో. బికాస్ ఆబ్వియస్లీ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్స్ ద్వారా వల్ల ఒక ఎన్నో కంట్రీస్ లో ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ డిప్లొమాటిక్, ఎకనామిక్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ డిపెండెన్సీ రిలేషన్షిప్ ఏర్పడినప్పుడు సమ్వేర్ యుఎస్ తన సోల్ ఏదైతే గ్లోబల్ డామినేషన్ స్టేటస్ ఉందో అది తగ్గించుకునే స్టార్ట్ ఉంది. సో ఈ రకంగా తన గ్లోబల్ డామినేషన్ ట్యాగ్ ని ఒక రకంగా ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నంలో G7 అంటే బేసికల్గా ఇవన్నీ G7 అయినా, నాటో అయినా ఇవన్నీ కూడా యుఎస్ ఒక తన అలైస్ ని పేరుతో తీసుకుని పనిచేయడం. బేసిక్గా ఇఫ్ ఎనీథింగ్ దట్ నాటో సేస్ ఆర్ ఇఫ్ ఎనీథింగ్ దట్ G7 సేస్ అంటే అర్థం ప్రాక్టికలీ అండ్ బేసికలీ యుఎస్ మాట్లాడుతున్నట్టే లెక్క. జో బైడెన్ చెప్పడం ఏంటి అంటే పీజీఐఐ ఏదైతే వీళ్ళ సార్ట్ ఆఫ్ డెఫినేషన్ ఇచ్చుకున్నారు. ఇప్పుడు బిఆర్ఐ అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. నా ఇప్పుడు ఒక రకంగా గ్లోబల్ లెవెల్లో సంహౌ ఒక రీటైన్డ్ ఏదైతే ఒక పాత గ్లోరీ ఉందో దాన్ని రీటైన్ చేయాలి అలాంటివన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కానీ మరి యాక్చువల్ లాజిక్ ఏంటి అంటే ఇక్కడ ఆల్ ఈ పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే పీజీఐఐ, పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీనివల్ల బేసిక్గా ఆల్ దే ఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సెటప్ లో దే జస్ట్ వాంట్ టు కంపీట్ చైనా అండ్ బీట్ చైనా. దీనికి వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఒక క్లైమేట్ చేంజ్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఒక జెండర్ ఈక్వాలిటీ అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. సో బేసిక్గా మోడర్న్ డేలో క్లైమేట్ చేంజ్, జెండర్ ఈక్వాలిటీ, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీస్ ఆర్ ఆల్ మోడర్న్ డే రిక్వైర్మెంట్స్ అండ్ త్రూ ఆల్ ఆఫ్ దీస్ వేస్, through all of these initiatives, G7 is planning to counter China. Now, ఒక రకంగా ఇప్పుడు మనం మీకు ఒక బాగా గుర్తుంటే వాళ్ళ కొత్త ఫారిన్ పాలసీ ఏదైతే చైనా
తన కొద్దేళ్లలో ఫామ్ చేసుకుందో, దానివల్ల మన బార్డర్ దగ్గర కశ్మీర్ దగ్గర, అరుణాచల్ ప్రదేశ్ దగ్గర కూడా చైనా ఇండియా బార్డర్ దగ్గర వాళ్ళు రోడ్లు కట్టడం మొదలెట్టారు. దానికి వెంటనే మనం ఆబ్జెక్ట్ చేసి మన బార్డర్ హైవేస్ డిపార్ట్మెంట్ తన ఏదైతే లాంగ్ పెండింగ్ హైవేస్ అండ్ రోడ్స్ ఏవైతే బార్డర్ ఏరియాస్‌లో ఎయ్యాలో, ఆ కమిషన్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేసి వెంటనే బార్డర్ ఏరియాస్‌లో ఎస్పెషల్లీ కశ్మీర్ దగ్గర మన రోడ్లు ఎయడం మొదలెట్టాం. సో క్లియర్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ఎ గ్రేట్ వే ఆఫ్ ఒక కంట్రీకి డిప్లొమసీ మెయింటైన్ చేయడానికి అండ్ ఒక సమ్ సార్ట్ ఆఫ్ మన హోల్డ్ అనేది ఇంకొక చోట చూపించుకోవడానికి. పోర్ట్స్, రోడ్స్, బ్రిడ్జెస్, కమ్యూనికేషన్ సెటప్, దెన్ ఒక రకంగా ఇవన్నీ డెఫినిట్‌గా ఒక మెగా ఏరియాస్ త్రూ ఆల్ ఆఫ్ దీస్ ప్లేసెస్ కూడా క్లియర్‌లీ ఎంతో డిపెండెన్సీ అన్నది ఎంతో సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఛానెల్ అన్నది బోత్ చైనాకి ఎవ్రీ కంట్రీతో ఉండబోతుంది. ఇఫ్ యూఎస్ వాంట్స్ టు డు సేమ్ అన్ని కంట్రీస్‌లో ఉండబోతుంది. Now, many of these Belt and Road initiatives, especially ఏదైతే whether it is a certain naval projects with Sri Lanka or obviously పాకిస్తాన్‌తో చేసింది. సో ఈ చైనా ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వల్ల మనం పర్సనల్‌గా కూడా బాగా ఇబ్బంది పడ్డాం. సో ఈ రకంగా ఇండియా పర్స్పెక్టివ్‌లో మాట్లాడాలంటే ద ఫ్యాక్ట్ దట్ యూఎస్ ఈస్ ట్రైయింగ్ టు కౌంటర్ చైనా అన్నది ఇది ఎంతవరకు సక్సెస్‌ఫుల్ అవుతుంది అంటే ఆనెస్ట్‌లీ ఐ థింక్ ఈ ఒక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది 2013 నుంచి అవుతుంది. 9 ఇయర్స్‌లో ఇట్స్ అచీవ్డ్ సో మచ్. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వల్ల చైనా చాలా అచీవ్ చేసింది. అట్ ద సేమ్ టైమ్ G7 ఇఫ్ ఈరోజు పీజీఐఐ ద్వారా అంటే పార్ట్నర్‌షిప్ ఫర్ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ తర్వాత ఒక 10 ఏళ్లలో ఎంత డిఫరెన్స్ వస్తుందో మనం చూడాలి. బట్ ఓవరాల్‌గా ద ఫ్యాక్ట్ ఏంటి అంటే all of these initiatives will also be a smaller steps in order to deal with the huge Chinese threat. ఒక క్వాడో లేకపోతే ఇలాంటి పీజీఐఓ బేసిక్‌గా ఇవన్నీ చైనీస్ థ్రెట్‌ని ఎందుకు తగ్గించాలనుకుంటున్నాయంటే బికాజ్ ఆబ్వియస్లీ చైనా అన్నది తన ఎక్స్‌పాన్షనిస్ట్ ఐడియాలజీలో ఒక రకంగా యూఎస్‌ని మనల్ని ఇద్దరిని అప్సెట్ చేసింది. నా ఇది ఇండియన్ పర్స్పెక్టివ్‌లో ఆబ్వియస్లీ ఒక గుడ్ సైనే. ఆబ్వియస్లీ ఒక హ్యాపీ సైనే. బట్ అట్ ద సేమ్ టైమ్ వి ఆల్సో నీడ్ టు బి మైండ్‌ఫుల్ దట్ ఈ ఇనిషియేటివ్స్ అనేవి సక్సెస్‌ఫుల్‌గా ఇంప్లిమెంట్ కూడా అవ్వాలి. అండ్ సక్సెస్‌ఫుల్‌గా దీని ఛానెలింగ్ కూడా అంతే గొప్పగా జరగాలి. లేకపోతే చైనా విల్ స్టిల్ బి సక్సెస్‌ఫుల్ గ్లోబల్ డామినేషన్‌లో తన సక్సెస్ అనేది చూపించుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి జీఎస్టీ కౌన్సిల్ అనేది ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్‌కి స్మాల్ ఆన్‌లైన్ బిజినెసెస్‌కి ఒక రకంగా జీఎస్టీ ఏదైతే ఉందో అది తగ్గించేసింది. అండ్ ఇట్ హస్ రెడ్యూస్డ్ ద రిజిస్ట్రేషన్ నార్మ్స్ ఏవైతే కూడా ఉంటాయో. ద కౌన్సిల్ స్మాల్ బిజినెసెస్‌కి రిజిస్ట్రేషన్ నార్మ్స్ కంపల్సరీవి తీసేసింది. ప్లస్ ఇన్ జనరల్‌గా కూడా ఆల్ టాక్స్ అనేవి రిలీవ్స్ ఇచ్చింది. నౌ ఇప్పుడు కాంపోజిట్ స్కీమ్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ విచ్ ఇస్ జీఎస్టీలో ఉంటుంది. ఎవరైతే 1 crore కన్నా తక్కువ టర్నోవర్‌లో ఉంటుందో వాళ్ళందరికీ 1% ఆఫ్ దేర్ టర్నోవర్ జీఎస్టీ ద్వారా కట్టాలి. విచ్ ఇస్ అగైన్ డిపెండ్స్ ఆన్ రీజన్ టు రీజన్. అంటే కాశ్మీర్‌లో కూడా డిఫరెంట్ సార్ట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఇండియాలో డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. రెస్ట్ ఆఫ్ ద ఇండియాలో కొన్ని డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్‌గా కాంపోజిట్ స్కీమ్ ఏం చేస్తుంది? జీఎస్టీ కాంపోజిట్ స్కీమ్ అంటే ఒక 1-6% ఆఫ్ యువర్ టర్నోవర్‌ని ఒక డిఫరెంట్ కంపెనీస్‌కి తీస్తూ ఇన్ జనరల్‌గా కూడా ఒక 1 crore కన్నా తక్కువ ఉన్నవాళ్ళు అంటే వెనెవర్ 1 crore కన్నా 1.5 crore కన్నా తక్కువ టర్నోవర్ అంటే యూ విల్ కాల్ దెమ్ యాజ్ స్మాల్ స్కేల్ బిజినెసెస్ అంటాం మనం. అండ్ వీళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ ద పీపుల్ ఎవరైతే స్మాల్ రీటైలింగ్, స్మాల్ ఈ-కామర్స్ దీని ద్వారానే పనిచేసే వాళ్ళు అనమాట. సో ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళ కాంపోజిట్ స్కీమ్‌లో అప్లై చేసుకుంటున్నప్పుడు they're going to pay a lot less than what they used to pay before. బికాజ్ ముందు రిజిస్ట్రేషన్ ఛార్జెస్‌తో పాటు ఎక్స్ట్రా జీఎస్టీ అనేది కట్టేవాళ్ళు బికాజ్ ఆఫ్ ద ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్ అండ్ బికాజ్ ఆఫ్ అదర్ రెంటింగ్ ఏదైతే జరిగేది. ఇవన్నీ దేంట్లో ఉండేవి ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్‌కి, దెన్ రెంటింగ్ ఆఫ్ గూడ్స్‌కి,
దెన్ ఏదైతే ఒక ఫారెన్ కాంపోనెంట్ ఆఫ్ టూర్ వాటికి వీటన్నిటికీ ఫ్యూయల్ కాస్ట్‌తో సహా అన్ని ఎగ్జెంప్షన్స్ ఇచ్చింది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అనేది చాలా ఈజీ అవుతుంది. ట్రాన్స్‌పోర్ట్ ఫైనల్ లాజిక్ ఏంటంటే ద ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఈస్ లైక్లీ టు బి చీపర్. దీనివల్ల మోర్ ట్రేడ్ అనేది జరిగే ఉంటుంది. సో ఆబ్వియస్లీ ట్రాన్స్‌పోర్టేషన్ చీప్ అయినప్పుడు, ఫ్యూయల్ కాస్ట్స్ అన్నీ తగ్గించుకుంటున్నప్పుడు అవన్నిటి వల్ల కూడా చాలా ఎక్కువ బిజినెస్ అనేది అవుతుందనమాట. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ అటెంప్ట్స్ మేడ్ బై ద గవర్నమెంట్ బికాజ్ జీఎస్టీ అనేది రికార్డ్ హైలో రిసీవ్ చేసుకుంటుంది. జీఎస్టీ అనేది బాగా హైగా రెవెన్యూ వస్తున్నప్పుడు ద గవర్నమెంట్ కెన్ అఫోర్డ్ మేకింగ్ కొన్ని డెసిషన్స్ తీసుకోగలుగుతుంది బికాస్ దాని దగ్గర ఇనఫ్ డబ్బు ఉంది. సో దట్ మోర్ ఇంక్లూసివ్ అండ్ ఒక మోర్ ట్యాక్స్ పేయర్స్‌కి కావచ్చు ఆర్ అదర్‌వైజ్‌కి కావచ్చు మోర్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ రిలీఫ్స్ అనేవి ఇవ్వడం అనేది పాసిబిలిటీ అవుతుంది. అందుకే కంట్రీలో ఒక గుడ్ ఇన్‌కమ్ ఉన్నప్పుడు దాన్ని సరిగ్గా స్పెండ్ చేయడానికి కూడా ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ మోర్ ఎక్స్‌పెన్సెస్‌ని తగ్గించడానికి కూడా ఒక ఆపర్చునిటీ ఉంటుందన్నమాట.